రాష్ట్రంలో అధికారంలో ఉండే వైసీపీ పార్టీ ఇంకా 100 రోజులు ప్రభుత్వాన్ని నడపాల్సిన సమయంలో నైతికంగా పూర్తిగా చతికిలబడిపోయింది. మంత్రుల ట్రాన్స్ఫర్లు, ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఒక దగ్గర ఘోరంగా విఫలమైన వాళ్ళను ఇంకో నియోజకవర్గ ప్రజలపైన బలవంతంగా రుద్దే ప్రయత్నాలు, ఇవన్నీ రాజకీయాల్లో వింతపోకడలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఫెయిల్ అయినాడు. అత్యంత విఫలమైన ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అతన్ని మార్చాలని ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలను మార్చి ప్రయోజనం లేదు, మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డినని అన్ని వర్గాల ప్రజలు నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో తాడేపల్లి ప్యాలెస్కు సెల్యూట్ కొట్టే వాళ్ళు ఒకరు, నేను ఎన్నికల్లోనే పోటీ చేయనని ప్రకటించే వాళ్ళు ఒకరు, నువ్వు ఇక్కడి నుంచి ఇంకోటి చోటుకు పొమ్మంటే నేను అక్కడికి వెళ్ళనని చెప్పే ఎంపీ ఒకరు. అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి కబురు వచ్చిందంటేనే ఎమ్మెల్యేలకు మూడిందనే విధంగా ఈరోజు పరిస్థితి తయారైంది. పురాణాల్లో శిశుపాలునికి 100 తప్పులు చేసే అవకాశం ఇచ్చాడు శ్రీకృష్ణుడు అన్నారు. ఇప్పుడు బహుశా నాకు తెలిసి 1,00,000 తప్పులు దాటించాడు జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల 9 నెలల కాలంలో. ఇన్ని తప్పులు, ఇన్ని తప్పుడు పనులు, ఇంత దోపిడీ, ప్రతిపక్షాలపైన వేధింపులు, అక్రమ కేసులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు బూతులు తిడతా ఉన్నారు. నిన్ననే చూసాం రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. నేను జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిని, నమ్మి రాజకీయం చేస్తే నా గొంతుకు వస్తూ ఉన్నారు ఈరోజని. 4.5 సంవత్సరాలుగా మీరు ప్రజల గొంతు కోసారే, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారే, నయవంచకులుగా మిగిలారే, నమ్మి ఓట్లేస్తే పచ్చి మోసం దగా చేశారే. మీరు రాజకీయాల్లో కొనసాగడానికి అర్హులా అని నేను వైసీపీ నాయకులను అడుగుతూ ఉన్నాను. ఎక్కడికక్కడ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఒకటే వరవడి, ఒకటే నినాదం, చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ప్రజలందరూ బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని ప్రజలందరూ బలంగా కోరుకుంటూ ఉన్నారు. పరిపాలన ఎట్లా ఉండకూడదో అంత ఘోరంగా ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నాడు.